తెలంగాణలో రేవంత్ రెడ్డి రెండంచెల వ్యూహాన్ని అనుసరించనున్నారా? ఒక పక్క బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లోకి లాక్కుంటూనే మరోవైపు టీటీడీపీ నేతలను కాంగ్రెస్లోకి లాక్కునేందుకు వల వేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, తెలంగాణలో రేవంత్ రెడ్డి రెండంచెల వ్యూహాన్ని అనుసరించనున్నారని, అందులో భాగంగానే ఒకవైపు నుంచి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లోకి లాక్కుంటూనే మరోవైపు టీటీడీపీ నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునేందుకు వల విసురుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఈ వార్త మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవచ్చు కాక కానీ ఇంత త్వరగా తెరమరుగవుతాడా అనే ఒక ఆలోచన చాలామందికి ఉండింది. అది రోజు రోజుకి తెరమరుగవుతాడు అనేది ఆ పార్టీ మిగలదు అనే ఉద్దేశంలోకి చాలామంది వస్తున్నారు. ఎవరో దాకెందుకు, మన ఇద్దరం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ పార్టీలో మిగిలేది నలుగురు రావులు మిగులుతారు అంతే అనుకున్నాం. వేరే వాళ్ళు మిగలరు అనుకున్నాం. ఆ మిగిలిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఇది కదా ప్రశ్న. ఎక్కడికి వెళ్తారు? బీజేపీకి ఇంకా పవర్ రాలేదు, వస్తుందో రాదో తెలియదు, అది చాలా సుదూరంలో ఉంది. ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళు గెలిచిన తర్వాత కూడా బెదిరించారు. ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ప్రతి వాళ్ళు. ఏమని? బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చెయ్యట్లా, ఆపారు కొంచెం. ఏమన్నారు? నీ గవర్నమెంట్ 3 నెలలే, మాకు ఏకనాథ్ షిండేలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అసలు చెత్తా చెదారం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడని కూడా మాటలన్నీ వీళ్ళు ఈ 2 పార్టీల వాళ్ళు మాట్లాడారు. అందుకని రేవంత్ రెడ్డికి 100 రోజుల పాలనలో నేను ఏమేం చేస్తాను, 6 గ్యారంటీలు మొదలెడతాను అన్నాడు. సరే, 6 గ్యారంటీలు మొదలెట్టాడు. కానీ ఇంకా పాలనని చేతిలోకి తెచ్చుకోవటానికి, పగ్గాలన్నీ చేతిలో పట్టుకోవటానికి చేసే కృషి కంటే కూడా, దాని మీద పెట్టవలసిన శ్రద్ధ కంటే కూడా, ధ్యాస కంటే కూడా వీళ్ళందరూ అన్న మాటల వల్ల రేవంత్ రెడ్డి ఏం చేయాల్సి వచ్చింది అంటే తనని తను బలిష్టం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే అసలు ఇంకొకళ్ళు అయితే గనక అసలు ఈ ప్రభుత్వం ఈ పాటికి పడిపోయేది. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ని తీసుకుని తెలివిగా నేను దీనికి ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించాడు. ఆలోచించి నేను బలపడాలి, నాకున్నది 65 వచ్చింది. ఈ 65 కాకుండా కనీసం ఇంకొక 25, 30 నా చేతిలో ఉంటే గనక నా జోలికి వాళ్ళు రాకుండా ఉంటారు, వాళ్ళని ఇంకా మైనారిటీలో పడేయాలి అనే ఒక ఉద్దేశం వచ్చేసింది రేవంత్ రెడ్డికి. కానీ రేవంత్ రెడ్డికి మామూలుగా అయితే అసలు ఈ ఉద్దేశం వచ్చేది కాదు. ఈ ఇద్దరే రెచ్చగొట్టి పడగొడతాము అంటే పడగొట్టడానికి వీలు లేనంత పటిష్టంగా తయారవ్వాలని డిసైడ్ అయ్యి ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఎవరు వస్తుంటే వాళ్ళని, కానీ 100 రోజుల్లోపు తీసుకోదలుచుకోవాలా. 100 రోజుల తర్వాత మీటింగ్ పెట్టేసి నేను తలుపులు బార్లా తెరిచాను, రాదలుచుకున్న వాళ్ళు రండి అని చెప్పేశాడు. కానీ 100 రోజుల తర్వాత ఎందుకు చెప్పాడు ఈ మాట? వాళ్ళు 3 నెలలు ఛాలెంజ్ చేశారు కదా, అందుకోసం అని చెప్పి ఆగాడు. 3 నెలలు అయిపోయింది. అందుకని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాడు, ఎవరు రాదలుచుకుంటే వాళ్ళు రండి. సరే, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళంతా వస్తున్నారు కదా, ఎవరు టీఆర్ఎస్ పార్టీలోంచి వస్తున్నారు కదా. అలాగే టీఆర్ఎస్లోకి వెళ్ళిన తెలుగుదేశం వాళ్ళు ఎవరు అని కూడా అతను కాన్సన్ట్రేషన్ చేయటం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళతో పాటు తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళను కూడా లాక్కోవటానికి పూర్తి స్థాయిలో ఆ ప్లానింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. నేను
టీటీడీపీ వాళ్ళని గనక వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యకపోతే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు వచ్చిన కొత్త రాజకీయ నేపథ్యంలో ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయ నేపథ్యం, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తోటి బీజేపీ అలయన్స్లోకి వచ్చింది. నిన్న మొన్నటిదాకా ఆ ఇది లేదు. ఈ పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం వాళ్ళని నేను కానీ టచ్ చెయ్యకపోతే, నేను కానీ అడగకపోతే, మమ్మల్ని అడగలేదు కాబట్టి మేము వెళ్ళామంటారు సింపుల్గా. ఒకప్పుడు అలీ చెప్పలా, నాకు పవన్ కళ్యాణ్ చాలా కావాల్సినోడే కానీ పవన్ కళ్యాణ్ నన్ను అడగలేదు కదా, అందుకని నేను అటు వెళ్ళానని చెప్పాడు. అట్లా ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఏదన్నా వస్తుందేమోనని చెప్పి టీటీడీపీ వాళ్ళని కూడా టచ్ చేస్తున్నాడు. మీరు రాదలుచుకుంటే నేనున్నాను కాబట్టి నా దగ్గరికి రండి, మీరు అటు వెళ్ళదలుచుకుంటే కనుక నేను మీకు మన పాత స్నేహాన్ని పునరుద్ధరించుకుని సహాయ సహకారాలు నా వైపు నుంచి ఉండవు అనే ఒక హింట్ కూడా ఇచ్చుంటాడు. మనం ఇది కూడా మాట్లాడుకున్నాం ఒకప్పుడు. మనం మాట్లాడుకున్నయే రిపీట్ అవుతున్నాయి. ఏంటి, పాత కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇతను కాంగ్రెస్ కాబట్టి వచ్చేస్తారు, పాత తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ రోజుల్లో తెలుగుదేశం మిత్రత్వాన్ని బట్టి తెలుగుదేశం వాళ్ళు వస్తారు. సో అందరూ వచ్చి రేవంత్ రెడ్డి బలపడతాడు అని మాట్లాడుకున్నాం. అదే జరుగుతుంది ఇప్పుడు తను ఆ మిషన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మనం దానిలో భాగంగానే చూడాలి. ఆ రకంగా గనక మనం ఆలోచిస్తే గనక టీటీడీపీ వాళ్ళు కూడా ధైర్యంగా ధీమాగా మనకి ఎంతైనా పాత స్నేహితుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మనకి ఒక స్నేహహస్తం ఉంటుంది, ఒక పాత పరిచయం కదా, ఒక చనువు ఉంటుంది. మనం ఏదో పార్టీ మారాము అని చెప్పి మనకేదో గతి లేక మారాము అనే ఫీలింగ్ లేకోకుండా మన స్నేహితుడు మన ఆదరిస్తాడు, మన గౌరవిస్తాడు అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు. అదే బీజేపీలోకి వెళ్ళాలి అంటే గనక అదొక ఎంత అవునన్నా కాదన్నా అక్కడ మనకి ఇంత స్నేహం దొరకకపోవచ్చు, ఇంత మనశ్శాంతిగా మన వండిస్తారు అనే ఒక భయం లేకోకుండా వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్లో చేరతారు. ఒకప్పుడు టీడీపీ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే అదేదో దేశద్రోహంలాగా చూసేవాళ్ళు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైము కాంగ్రెస్ తోటి అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఏమన్నారు, అసలు ఈ పార్టీ పుట్టింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా కదా, కాంగ్రెస్తో ఎట్లా అలయన్స్ పెట్టుకుంటారు అన్నారు. మరి పురంధరేశ్వరిని విమర్శించేటప్పుడు కూడా ఏమన్నారంటే, అసలు ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు నీ తండ్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడితే నువ్వు ఎట్లా కాంగ్రెస్లోకి వెళ్ళావు అని మాట్లాడారు. ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడడం మానేశారు మనుషులు. చాలా పార్టీలు మారటాలు వీటన్నిటినీ చాలా మామూలుగా తీసుకుంటున్నారు. ఓకే, అంటే మన పాత కాలంలో ఉండే విలువలు వాటి స్థానంలో ఇవాళ మనకేది మంచిదైతే అది అనే పరిస్థితిలోకి వచ్చారు రాజకీయ నాయకులు. దానిలో భాగంగానే చూడాలి తప్పితే ఇదేదో వీళ్ళు దేశద్రోహం చేశారన్నట్లుగా కాకోకుండా రాజకీయాలు ఒక రకంగా నిర్వేదంగా తయారవుతున్నాయి రోజు రోజుకి. మరి వీళ్ళనే ఎందుకు మినహాయించాలి, అందరూ చేసేది అదే అన్నట్లుగా తయారైనాయి రాజకీయాలు.